స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో బేసిక్గా చాలా వరకు కూడా మనం బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా జాబ్ మానేసి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి అండ్ అలాగే కొంతమంది ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఇంకొందరు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ నేనే క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది జాబ్ మానేసి బిజినెస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలా పెట్టిన వాళ్ళలో చాలామంది సక్సెస్ అయ్యారు, ఇంకొందరు కాలేకపోయి అక్కడే ఆగిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా ఎవరైనా కూడా ఇంకా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, అంటే చాలా చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ మహిళలు సో ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యరు. అండ్ తర్వాత వచ్చేసి చాలామంది ఇనిషియేటివ్ కూడా తీసుకుంటారు కానీ కంటిన్యూ చెయ్యరు. సో ఇక్కడ ఎక్కడ ల్యాకింగ్ అవుతుంది అంటే వీళ్ళ ఇంట్రెస్ట్కి, వీళ్ళ స్కిల్కి, తర్వాత వచ్చేసి ఏదైతే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఆన్లైనే కావచ్చు, అది చేస్తున్న ప్రక్రియ కరెక్ట్ వీళ్ళు అనుకున్నట్టుగా మార్కెట్లో రీచ్ అవుతుందా, జనాలకి అందుతుందా, జనాలు మెచ్చుకుంటున్నారా, ఇందులోనే ఉంటుంది, ఎక్కడ ఉండదు. సో ఈ ప్రక్రియ ఎలా చేయొచ్చు, ఇందులో చాలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, చాలా చాలా వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఎస్పెషలీ అంటే ఎవరైతే బిజినెస్ స్థాపించాలి అనుకుంటున్నారో వీళ్ళొక్కటి జస్ట్ పెట్టుబడి పెడితే అయిపోయింది అని కాదు, చాలా చాలా వర్కౌట్ అనేది ఉంటుంది, అది చెయ్యాలి కంపల్సరీ. ఇదొక ఎత్తు. మీరు అడిగారు కాబట్టి ఒకరు గుర్తుకొచ్చారు సిరి గారు, అహానా గౌతమ్. ఓకే. అహానా గౌతమ్ అనే అమ్మాయి ఐఐటిఎన్ అనమాట, ఐఐటిఎన్ ఖరగ్పూర్. ఓకే. సో తను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మంచిగా అంటే ఒక వాస్ట్ రేంజ్లో అనుకోండి మంచిగా చదువులు చదివి అక్కడి నుంచి తను యుఎస్లో ఒక ఫ్యాన్సీ జాబ్ అంటే ఆ కంఫర్టబుల్ జాబ్ని ఎంచుకొని హాయిగా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు. అంటే తనకు ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా అంటే తనకు ప్రోత్సాహం కూడా ఉంది, వాళ్ళ మదర్ సపోర్ట్ ఉంది. ఇవన్నీ ఉండగా తనేం చేశారంటే తనకు ఒక థాట్ వచ్చి షీ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఓకే. పర్పస్ రిటర్న్ టు ఇండియా. పర్పస్ ఏంటి అంటే ఒక స్టార్టప్ నేను చెయ్యాలి, నేను కొందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే నా స్థాయి నేను ఇప్పుడైతే ఎంప్లాయీని, కానీ ఇక్కడ ఎంత ఫ్యాన్సీ జాబ్ ఉన్నా, హాయ్ జాబ్ ఉన్నా నాకు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వట్లేదు. ఇక్కడ కంఫర్ట్ ఉంది, ఓకే, అంత చాలా చాలా లగ్జూరియస్గా ఉంది, అంత బాగుంది, కానీ ఎక్కడో ఒక చోట ఒక మూలాన తన మనసులో హంట్ చేస్తుంది అనమాట, దిస్ ఈజ్ నాట్ మీ అన్నట్టు. అంత ఎత్తుకి ఎదిగినా కూడా తనకు ఎక్కడో పించేస్తుంది మనసులో. షీ కేమ్ బ్యాక్ టు ఇండియా. తను వచ్చాక ఒక చిన్న స్టార్టప్ మొదలెట్టింది సిరి గారు. ఒక చిన్న అంటే వాళ్ళ మదర్ నుంచి సపోర్ట్ తీసుకొని స్టార్టప్ మొదలెడుతున్నప్పుడు వాళ్ళు అంటే చుట్టుపక్కల ఇంకా చెప్తారు కదా, అంటే అంత మంచి జాబ్ వదిలి ఇక్కడ నానా అవస్థలు పెడతావా నువ్వు ఇండియాకు వచ్చి, అవి ఇవి అని చాలా తనకు అన్నారంట. అయినా వినింది, కానీ వాళ్ళ మదర్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ ఉండింది అమ్మాయికి, ఫైనాన్షియల్గా కూడా, మెంటలీ మొత్తం ఇంకా. సో మారల్ సపోర్ట్ అంతా ఉంది కాబట్టి తను నిలబడి, అది కూడా కోవిడ్లో స్టార్ట్ చేసింది. కోవిడ్ అప్పుడు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది సిరి గారి పరిస్థితి. సో అవన్నీ చూసి తను ఇన్స్పిరేషన్ ఏమంటుందంటే, ఏ బిజినెస్ అంటే ఓపెన్ సీక్రెట్ అని ఒక హెల్దీ స్నాక్స్ ఇంట్రడ్యూస్ చేసిందండి. తను చూడండి, మేము తరచుగా చెప్తాం కదా, అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ ఇంకొక ఎత్తు. ట్రూ. సో తను స్టార్టింగ్లోనే తన మొత్తం ఇంటర్వ్యూస్ చూసి నేను ఇది చెప్తున్నాను, ఎవరైనా చూడొచ్చు. అహానా గౌతమ్ అంటే ఎవరైనా యూట్యూబ్లో కొడితే వస్తుంది కాబట్టి ఇది చూసుకోవచ్చు. మార్కెటింగ్ 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 ద డే 1 నుంచి కూడా ఐ చూస్ ద మార్కెటింగ్ సెక్టార్ ఓన్లీ అంటుంది. ఇప్పుడు తన టర్న్ ఓవర్ ఎంతో తెలుసా సిరి గారు? ఎంత ఉండొచ్చు? 100 crores. ఓకే, గ్రేట్. చిన్న మినిమం అంటే ఒక హెల్దీ స్నాక్ త్రూ ఓపెన్ సీక్రెట్ అని తను బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఒక అమ్మాయి అండి. సో ఆ రేంజ్కి ఎదిగింది అంటే ఇది అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే సాధ్యమా మేడం
అంటే కాదండి. చాలా చాలా ఇంతకుముందు కూడా స్టోరీస్ మనం మాట్లాడుకున్నాము. ఎవ్వరికైనా సాధ్యం. ఎవ్వరైనా చెయ్యొచ్చు. పట్టుదల ఉండాలి. కరెక్ట్ అక్కడ ఏ పని చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీరు అంటే డే 1 నుంచి ఎంత మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఒక చిన్న బేబీకి ఎలా గ్రో చేస్తారో అలా మీ బిజినెస్‌కి మీరు ఇంట్రెస్టెడ్‌గా తీసుకెళ్తున్నారు అంటే ఎవ్వరైనా సరే ఆ స్థాయికి వెళ్ళొచ్చు సిరి గారు. 100 crores ఆఫ్ ఇండస్ట్రీ అంటే నాట్ ఏ జోక్. సో ఒక్క అమ్మాయి మరి ఎవరు సపోర్ట్ లేదు. మదర్ ఒక్కటి. అంటే మదర్ కూడా ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ తనేం చెప్తుందంటే, అంత నేను కంఫర్ట్స్ చూశాను నా జాబ్‌లో. చాలా హాయిగా ఉండింది. లగ్జూరియస్‌గా ఉండింది. ఇక్కడికొచ్చాక రోలర్ కోస్టర్ కదా! ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటేనే రోలర్ అప్ కోస్టర్. అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా స్ట్రగుల్స్ అసలు అంటే ఉంటాయి. ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. తర్వాత ప్రోడక్ట్ తయారీకి ఇవన్నీ చాలా చాలా హెడేక్ ఉంటుంది. మార్కెటింగ్ చూసుకోవాలి. సో ఇవన్నీ చూశాను నేను. అయినా నిలబడ్డాను కాబట్టే 100 crores వరకు వెళ్ళాను అంటుంది. సో ఇది చాలా అంటే చాలా ధైర్యం ఉండాలండి. ఇది అంటే ఒకరికి ఏదో ధైర్యం ఉంటేనా చేయగలము అంటే లేదు. ధైర్యం తెచ్చుకొని కూడా మెల్లమెల్లగా మీరు చిన్న అంటే థింక్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ అనే కాన్సెప్ట్‌లో ఎవరైతే వెళ్తారో వీళ్ళకందరికీ సాధ్యం సిరి గారు. కానీ ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో వీటికి అవగాహన, ఆ ప్రాపర్ ట్రైనింగ్ కావచ్చు, మీకు బ్యాక్ ఫాలో అప్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక రేంజ్‌కి అయితే మీరు వెళ్ళొచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్ సపోర్ట్ ఉంటుంది సిరి గారు. అంటే వీళ్ళకి రిమైండర్ లాగా అనమాట. మీరు ఇప్పుడు కంటెంట్ క్యాలెండర్ అంటారు. మార్కెటింగ్‌లో కంటెంట్ క్యాలెండర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఎవరు ప్రిపేర్ చేస్తారు మీకు? మీ పనులు మీకుంటాయి చాలా. అంటే మీ అపాయింట్మెంట్స్ కానివ్వండి, తరచుగా ఒకరి సెక్రటరీ చూసుకుంటే అపాయింట్మెంట్ ఇవన్నీ వాళ్ళ పని అయితే, మీరు కంటెంట్ క్యాలెండర్ ఎప్పుడైతే మీ బిజినెస్‌లో యాడ్ చేసుకుంటారో అది తరచుగా మీ బిజినెస్‌కి గ్రోత్ అనేది తెచ్చిపెడుతుంది. సో అవన్నీ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, కోచెస్ ఉంటారో వీళ్ళకందరికీ సంప్రదించి మీరు మంచిగా అవగాహన తీసుకొని ఒక ప్రాపర్ ఛానల్‌తో మీరు వెళ్తున్నారు అంటే డెఫినెట్‌గా సక్సెస్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. అహానా గౌతమ్ లాగా. సో అహానా గౌతమ్ రాజస్థాన్‌కి చెందిన అమ్మాయి సిరి గారు. రాజస్థాన్‌లో కల్చర్ ఎలా ఉంటుందో తెలుసు మీకు. సో ఆయన ఇప్పుడిప్పుడు అందరూ మహిళలు డెవలప్ అవుతున్నారు. అన్ని కల్చర్ కావచ్చు, క్యాస్ట్, రిలీజియన్ కావచ్చు, అందరూ మహిళలకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది కాబట్టి మంచిగా ఉంది. కానీ ఆ అమ్మాయి అంత అంటే ఎత్తుకి ఎదిగినా కూడా ఒక చిన్న పించ్ ఆఫ్ థాట్ అంటారు కదా, దాని మూలాన మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసింది. ఓకే. అంటే ఏదో డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఒకేసారి CEO పోస్ట్లో కూర్చోలేదు. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి అంత ఎత్తుకి ఎదిగింది. సో అది అవన్నీ తెలుసుకునే బాధ్యత, తర్వాత వచ్చేసి పెట్టుబడి పెట్టే ఇంట్రెస్ట్ అండ్ అవగాహన, ఆ పుషప్ బ్యాక్ ఉంది అంటే ఎవరైనా సరే సాధించవచ్చు సిరి గారు. గ్రేట్ అండి. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా వాళ్ళలో ఉన్న స్కిల్ తెలుసుకోవడం కావచ్చు, లేదంటే బిజినెస్ పెట్టాము అందులో క్రియేటివిటీ యూజ్ చేసి మార్కెటింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది కావచ్చు, లేదంటే బిజినెస్ ఐడియా గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్లీ సిరి గారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అట్ ద సేమ్ టైం ఆ డిఫరెంట్ సెక్టార్స్తో మనము వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది అందిస్తున్నాం అనమాట. ఎందుకంటే బయట చూస్తే మీరు చాలా చాలా కాస్ట్లీయస్గా ఇస్తున్నారు, కానీ అవగాహన తక్కువ ఉంది. మేము అంటే నేను ఎస్పెషల్లీ నేను అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రాపర్ ఇస్తున్నారా, గైడెన్స్ లేదా, అండ్ వాళ్ళతో ఎవరు అయితే తీసుకుంటున్నారో ట్రైనింగ్స్ వీళ్ళతో ఫాలో అప్, అండ్ అలా వాళ్ళు బిజినెస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి మనం వర్కౌట్ చేసుకుంటున్నాము అనే వరకు కూడా వీళ్ళకి సపోర్ట్ మా నుంచి ఉంటుంది సిరి గారు. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.